హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ లాలీపాప్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా తక్కువ టైంలో చేసుకునే బెస్ట్ స్నాక్ ఐటమ్. తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నానండి. సో ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పీలర్ తోటి చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలండి. సో 4 ఎగ్స్ని కూడా ఇలా చిన్న చిన్నగా తురుముకోండి. ఈ విధంగా తురుముకున్న మిశ్రమాన్ని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి. లోపల ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, సో ఎల్లో పార్ట్ని కూడా తురుముకోవాలండి. ఆ తరువాత ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అలానే ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోనండి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, అలానే కొద్దిగా సాల్టు, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం, కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. సో మైదా పిండిని వేసుకొని చేత్తో కలుపుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎగ్లో కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి లైట్గా సాఫ్ట్గా చేత్తోనే కలుపుకోవాలండి. వాటర్ ఏమీ వేయకుండా చేత్తోనే సాఫ్ట్గా కలుపుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఇలా టెక్స్చర్ అనేది ఇలా రౌండ్గా ముద్దలాగా వచ్చేలాగా చూసుకొని, ఆ తర్వాత మీకు ఎంత సైజులో షేప్ కావాలో అంత సైజులో ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం మీడియం సైజులోనే బాల్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక ఎగ్ని బీట్ చేసుకోండి. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఈవెన్గా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకోవాలండి. ఈ ఎగ్ లాలీపాప్ కోసం బ్రెడ్ క్రమ్స్ని కూడా యూస్ చేస్తాము. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదండి, మనం బ్రెడ్స్ని లైట్గా పెనం పైన రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడిగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బాల్స్ని ఇలా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ని కూడా యూస్ చేసి లైట్గా ప్రెస్ చేసుకోవాలండి ఇలా చేత్తోటే. ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఇలా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నారంటే చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పక్కనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలండి. మరీ ఆ హీట్లో ఉంటే ఏంటంటే పైన కలర్ వచ్చేస్తాయి అనమాట, బ్రెడ్ క్రమ్స్ కాబట్టి. సో మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి ఇవి ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆఫ్ చేసుకొని తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మీకు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నే వేసుకొని ఫ్రై చేసుకోండి. సో కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుతాం కాబట్టి. సో చాలా ఈజీగా టేస్టీగా బాగుంటాయి. మనం ముందుగానే బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ స్నాక్ ఐటెం చేసుకోవాలంటే. సో తక్కువ మంట మీద ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల కూడా మంచిగా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. పిల్లలు మాత్రం భలే ఇష్టపడతారండి. పిల్లలు తినే స్వీట్ లాలీపాప్ కన్నా ఎగ్స్ తోటి ఒకసారి హాట్గా ఈ లాలీపాప్ చేయండి, ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారనమాట. మంచిగా ఇలా తక్కువ మంట మీద ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఈ ఎగ్ లాలీపాప్స్ని మరీ చల్లారినప్పుడు తినకుండా లైట్గా వేడి మీద ఉన్నప్పుడు టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా బాగుంటాయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టపడుతూ తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటే మీకు నోరూరుతుంది కదా. మరి లేట్ చేయకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.